మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. మార్చి నెల విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుందా, లేదా ఉంటే గనక ఎన్ని రోజులు ఉంటుంది? మరి ఉగాది రోజు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు ఓవరాల్గా ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి? ధనుస్సు రాశి వాళ్ళ గురించి మాట్లాడాలి. ధనుస్సు రాశి అంటే బేసికల్గా దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. గురువారం రోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ధనుస్సు రాశి గురించి జనరల్గా మాట్లాడాలంటే ధనుస్సు రాశి అంటే హోప్. బేసికల్గా ధనుస్సు రాశి గురు పూరిత రాశి కాబట్టి హోప్. కాబట్టి ఎక్కడ వీళ్ళకి హోప్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది అంటే ఇది ఇలా అయిపోయింది సిచ్యువేషన్, ఈ మనిషి ఇలా అయిపోయాడు, ఈ అవకాశం ఇలా అయిపోయింది. యాక్చువల్గా జరిగేది ఏంటి? ఏది రాసిందో అది జరుగుతుంది. ఏమైనా మార్పు వస్తుందా? ఏమీ మార్పు రాదు. కానీ వీళ్ళలో ఒక హోప్లో మార్పు వస్తుంది. అంటే ఇప్పుడు ఎలా, వీళ్ళు ఒక సిచ్యువేషను ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు, అలా జరగలేదు అనుకోండి చాలా కింద మీద అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ టైంలో తినాలి అని ఫిక్స్ అయ్యారు, తినలేకపోయారు అనుకో అయ్యో కింద మీద అయిపోతారు. ఈ సమయంలో తాగాలని అనుకున్నారు, తాగలేదనుకో అయ్యో అనుకుంటారు. అయ్యో 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 అని చాలా ఎక్కువ అనుకుంటారు. మామూలుగా మనిషి అయ్యో అనుకుంటాడు, 3 సార్లు అనుకుంటాడు అయ్యో 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 అని. సో అది గింజుకోవడము, హోప్ పోగొట్టుకోవడం, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అలానే పాజిటివ్ సిచ్యువేషన్లో చాలా హోప్ వచ్చేస్తుంది. ఏదైనా పాజిటివ్గా చూడాలి, మనం పాజిటివ్గా ఉండాలి, అంతా మంచి జరుగుతుంది, అనుకున్నది తినేస్తారు, అనుకున్నది తాగేస్తారు. సో పాజిటివ్ సిచ్యువేషన్లో ఇలా ఉంటుంది, నెగిటివ్ సిచ్యువేషన్లో ఇలా వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం మీటర్ పైకి వెళ్తుంది, అప్పుడప్పుడు కిందకు కూడా వెళ్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఊపు, బేసికల్గా ఊపు ఉందనుకోండి మనిషికి, వాడు ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలుగుతాడు. ఇప్పుడు మన రాముడు ఉన్నాడు, ఏ సిచ్యువేషన్ అయినా చాలా బాగా ఫేస్ చేశాడు. గురువు ఉచ్చస్థితిలో ఉంది రాముడికి కాబట్టి, ఎగ్జాల్టెడ్, జూపిటర్ ఈజ్ ఎగ్జాల్టెడ్ కాబట్టి ఏ సిచ్యువేషన్లో కింద మీద అయిపోలేదు. ఈ ధనుస్సు రాశి వాడు ఈ నెల కొంచెం కింద మీద అయిపోతాడు. ఇప్పుడు ఫోన్ కాల్ చేశా, అది కనెక్ట్ కాలేదు, కోపం. ఫోన్ మాట్లాడా, అవతలాడు ఏదో అంటున్నాడు, కోపం. షర్టు మీద మచ్చబడ్డది, కోపం. ఈ నెల ఈ కోపాలు తాపాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే వాడు ఇది అన్నాడు, నా షర్టు మాసిపోయింది, దీంట్లో ఉప్పు ఎందుకు తక్కువ ఉంది అంటే ప్రతి దాంట్లో ఒక గింజుకోవడం అంటారు చూడండి, అది ఉంటుంది. సో ఇది ఎందుకు వచ్చింది వీడికి? జనరల్గా రాదు. ఈ నెల ఎందుకు వస్తుంది అంటే కొంచెం గ్రహణం వల్ల. నీ జన్మజాతకం గట్టిదైతే నీకేం కాదు, ఏం ఫరక్ పడదు. నీ ధనస్సు రాశి అయి ఉండి నీ జన్మజాతకం వీక్ అనుకో, ఇవన్నిటికి ఇబ్బంది పడతావు. కానీ గ్రహణం ఉంది కాబట్టి ప్రతి మనిషి ధనుస్సులోనూ ఎంతో కొద్దిగా ఇబ్బంది పడతాడు. తర్వాత పరాక్రమంలో, చేసే పనిలో కొంచెం డల్, అంటే చేసే పని సరిగ్గా చేయకపోవడము, కొంచెం డల్గా ఉండడము, కొంచెం లేజీగా ఉండడము, అంటే యాక్టివ్గా చేయలేకపోవడం. బేసిక్గా చేస్తాడు పని, యాక్టివ్గా చేయలేకపోవడం. దానికోసం అదే చెప్తున్నా, కొంచెం తెచ్చుకోవాలి పరాక్రమం, కొంచెం హోపు, కొంచెం ఊపు అన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకోవడానికి యాక్చువల్గా ప్రయత్నం చేస్తున్నాడు వీడు, లైన్లోనే ఉన్నాడు వీడు, గురువు మంచి స్థానంలోనే ఉంది. కానీ ఈ గ్రహణం వీడిని కింద కాలు పెట్టుకొని లాగేద్దాం అనుకుంటుంది. సో వీడు గ్రహణం రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చైత్ర నవమి రోజు శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త నామస్మరణ చేయాలి. తర్వాత ఇప్పుడు వ్యాపారంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. వ్యాపారంలో ఉన్న వాళ్ళు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. అలా ఏదైనా పర్చేస్ చేద్దాము, ఏదైనా వస్తువు కొందాం అనుకున్న వాళ్ళు కూడా తొందరపడి కొనొద్దు, కొంచెం ఆలోచించి కొనండి. విచక్షణ కొంచెం యూజ్ చేసి కొనండి. తర్వాత జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇంట్లో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత ధనుసు రాశి వాళ్ళకి ఇంట్లో నుంచి ఏదైనా పని చేస్తే సక్సెస్ వస్తుంది. అంటే స్వీట్లు జంతికలు ఇంట్లో చేసి అమ్మడం,
ఆన్లైన్లో ఏదైనా వ్యాపారం చేయడం, అంటే ఇంట్లో నుంచి కూర్చొని చేసే పని ఏదైనా బాగా కలిసి వస్తుంది. అది సాఫ్ట్వేర్ జాబ్ అని ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు, మనం చెప్పలేము. ఇప్పుడు మా ఇంట్లో కూర్చొని నేను ఒక క్లినిక్ నడపచ్చు కదా. ఇంటి బయట ఇప్పుడు క్లినిక్ పెట్టి ఎంతమంది నడపట్లేదు, ఇంటి బయట పునుగులేసి ఎంతమంది అమ్మట్లేదు. ఏదైనా చేయొచ్చు కదా. మీరు ఇంటి బయట ఒక షట్టర్ వేసి ఏమైనా చేయొచ్చు. సో ఇంట్లో కూర్చొని ఇంటి బయట ఉన్న షట్టర్లో, సో ఇంట్లో బేసిక్గా ఇంట్లో కూర్చొని ఏది చేసినా మీకు వర్కౌట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. బేసిక్గా హ్యాపీగా ఉంటారు. ఇంట్లో వర్క్ చేస్తారనమాట. మార్చి నెలలో ఇంట్లో ఎక్కువ వర్క్ చేస్తారు. లేదా ఇంటికి ఏదైనా పనికి సంబంధించింది ఇంట్లో కూర్చొని ఫోన్ కాల్స్ మాట్లాడడం, లేకపోతే ఆడాలనుకోండి అల్లికలు కుట్లు ఇంట్లో కూర్చొనే ఎవరిదో అల్లిక ఎవరిదో ఏదో చూడిదారు చీరను ఇట్లా కుట్టడము ఇంట్లో కూర్చొని. సో ఇంట్లో ఎక్కువ అది ప్రామినెన్స్ కనిపిస్తుంది. తర్వాత వీళ్ళు కమ్యూనికేషన్ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ అంటే ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్, వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 3వ ఇంట్లో ఎక్కడో గ్రహణం ఇంపాక్ట్ 3-9 గ్రహణం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్క్రీన్ మీద వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. తర్వాత వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఒక తప్పు చేసేపోతున్నారు. మనకు ఎప్పుడైతే అదృష్టం కలిసి వస్తుందో అన్నీ కరెక్ట్ చేస్తాం. మనకి ఎప్పుడైతే అదృష్టం కలిసి రాదో ఒక తప్పడుగా వేద్దామని ఫిక్స్ అవుతాం. సో వీళ్ళకి ఎక్కడో గ్రహణం వల్ల ఈ ఒక నెల ఎక్కడో బ్లాక్ అవుతుంది కాబట్టి వీళ్ళు తెలిసో తెలియకో ఏదో తప్పు పని చేద్దాం అనుకుంటారు. కాబట్టి నెల ఏదైనా తప్పు పని చేద్దామంటే ఆగండి. ఒక నెల అవుతే అదే సర్దుకోపోతుంది. తొందరపడి తప్పు పని, తొందరపడి ఇన్వెస్ట్మెంటు, తొందరపడి ఒక మాట అనేయడము అది మాత్రం చేయవద్దు. 3-9 ఇంపాక్ట్, 3rd 9 యాక్సిస్ ఉంది గ్రహణంలో. కాబట్టి జాగ్రత్త. ఈ నెల మీకు అంత అదృష్టం వరించదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇది బేసిక్గా చెప్పాలి. సో ఓవరాల్గా బాగుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా చెప్పేస్తాను. ధనుస్సు రాశి వాళ్ళకి ఏదో 1-2 తప్పు జరిగేటట్టు మీకు అనిపిస్తే ఆపేయండి, పని చేయొద్దు. మిగతా పనులు యథావిధిగా జరుగుతూ ఉంటాయి. కానీ ఏదైనా పని మీకు కొంచెం ఇక్కడ అక్కడ అరే కొంచెం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేద్దాము అదే ఏం చేయొద్దు. ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి 1 మంత్ డిలే చేసేయండి, ఏప్రిల్లో సాల్వ్ అయిపోతుంది. చాలా ఇంకే బాధ లేదు ధనుస్సు రాశి వాళ్ళకి. నమస్కారం అండి, నేను మీ ఫేవరెట్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీకోసం ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ తీసుకొచ్చాను. అంటే మీ కళ్ళెదురుగా ఉండే పంచాంగం. దీంట్లో మీరు రాశి, నక్షత్రం, తిథి, మంచి సమయము, యమగండాలు ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు దేవుడి బొమ్మలు, శివయ్య, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో ఈ వాచ్ అనేది చాలా యూనిక్ వాచ్. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇలాంటి వాచ్ ఇప్పుడు దాకా రాలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్షన్. దీని తర్వాత 2.0, 3.0 అని టచ్ స్క్రీన్ వర్షన్స్, డిజిటల్ వర్షన్స్ చాలా రాబోతున్నాయి. దీంట్లో జరిగే డిజిటల్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, దీంట్లో జరిగే రీసెర్చ్ ఇప్పుడు దాకా ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇది రావడం. ఈ వాచ్ మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏ క్యాలెండర్ అవసరం లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొనడం, ప్రతి ఉగాదికి క్యాలెండర్ కొనడం అవి ఏమీ అవసరం లేదు. పరిహారాల విషయానికి వస్తే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? చైత్ర మాసం కాబట్టి రామాలయానికి వెళ్ళండి. ఏ రోజైతే రామాలయానికి వెళ్తే అదే రోజు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి. 2 ఇంటర్లింక్డ్ ఉన్నాయి ఇక్కడ, అందుకని చెప్తున్నాను. బేసిక్గా వేరే వాళ్ళకైతే ఏం చెప్తాము, గురువారం రోజు దత్తాత్రేయ స్వామికి వెళ్ళాలి, రాముడు గుడికి చైత్ర నవమి రోజు వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దత్తాత్రేయ స్వామి ఆలయం ప్లస్ రామాలయం, లేకపోతే కనీసం వాళ్ళ ఫోటో చూడడం, ఈ 2 చైత్ర నవమి నాడు జరిగితే మంచిది. ధనుస్సు రాశి వాళ్ళు బేసిక్గా ఏం ప్రాబ్లం లేదు, క్లీన్ చిట్. జస్ట్ కొంచెం ఇటు అటు అయ్యేటట్టు ఉంది, దాన్ని ఇటు అటు కాకుండా అక్కడికే ఆపేయండి అని చెప్తున్నాను, ఇంకేమీ లేదు. ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.